అందరికి నమస్తే. హైదరాబాద్ ఎన్ని ముక్కలు కాబోతుంది? ఇది ఒక పెద్ద క్వెషన్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న జీహెచ్ఎంసీ కాదు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు అన్ని చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా జీహెచ్ఎంసీ ఏరియానే చేయాలనే ఒక ప్రతిపాదన గవర్నమెంట్ నడుస్తుంది. అసలు గవర్నమెంట్ ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రతిపాదన. తర్వాత మొత్తం కలిపి ఉన్న అంతా ఔటర్ రింగ్ రోడ్ మొత్తం జీహెచ్ఎంసీ చేసి దాన్ని 4 ముక్కలు చేయాలనా? లేకపోతే 2 ముక్కలు చేయాలనా? లేకపోతే మొత్తం జీహెచ్ఎంసీ పెట్టేసి వదిలేసేయాలనా? ఒకటే ఇంక మొత్తం. ఇదంతా ఎందుకంటే ఈ మధ్య భూముల ధరలు పెంచే విషయంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు అని ప్రభుత్వం డిసైడ్ అయింది. భూముల ధరలు పెంచాలి, త్రిబుల్ చేయాలి, డబల్ చేయాలని. కాబట్టి అసలు ఏం జరగబోతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు జనవరిలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేటర్స్ అంతా పదవులు అయిపోతున్నాయి. ఇక ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఆల్రెడీ పదవీకాలం అయిపోయి కార్పొరేటర్లు అంతా మాజీలు అయిపోయినారు. అక్కడ ప్రజాప్రతినిధులు లేరు. స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తుంది. కాబట్టి మనము ఇదే అంశం మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైందంటే ఇది ఒక పెద్ద తమాషా. 4 స్తంభాల ఆట అంటారు దీన్ని కరెక్ట్గా. గవర్నమెంటు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ కసరత్తు స్టార్ట్ చేసింది. అసలు ఏం చేయాలనో ప్రభుత్వానికి క్లారిటీ లేదు. హైదరాబాద్ ఉన్నది ఉన్నట్టు ఉండాలన్నా, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుంటే ఈ చుట్టూ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇప్పటికీ ఎలక్షన్ పెట్టాలి. ఆల్రెడీ జనవరిలో అయిపోయింది వాళ్ళ పదవీకాలం. మళ్ళీ 7 మంత్స్ అవుతుంది వాళ్ళ పదవీకాలం అయిపోయి. గ్రామాల్లోనేమో సర్పంచ్ల పదవీకాలం అయిపోయి సంవత్సరన్నర అవుతుంది దగ్గర దగ్గర. పోయిన సంవత్సరం జనవరిలో అయిపోయింది వాళ్ళ పని. ఇప్పుడు వీళ్ళ పని ఈ జనవరిలో అయిపోయింది. మరి ప్రభుత్వం ఎందుకు ముందుకు పోతలేదో తెలియదు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న విషయం ఏంటంటే ఇక మొత్తం మహానగరాన్ని, హైదరాబాద్ మహానగరం అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం కలిపి ఒక జీహెచ్ఎంసీ చేసి దాన్ని 4 గ్రేటర్ కార్పొరేషన్లు ఒక జీహెచ్ఎంసీ లాగానే కలిపేసి మొత్తం దాన్ని 4 భాగాలు మన బ్రెడ్ ముక్కను కోసినట్టు కోసి దాన్ని 4 ముక్కలు చేయాలనే ప్రతిపాదన మీద గవర్నమెంట్లో బాగానే కసరత్తు జరిగింది. దాని మీద ఒకసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఆ విషయాలను ఎందుకో ప్రస్తావించింది ఆయన. అయితే జీహెచ్ఎంసీది ఫిబ్రవరిలో అయిపోతుంది. తర్వాత జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో పాటు కార్పొరేషన్లను విలీనం చేయనున్నారంట. కార్పొరేషన్ మొత్తం జీహెచ్ఎంసీని విలీనం చేస్తారంట. విలీనం తర్వాత 4 గ్రేటర్ కార్పొరేషన్లు చేయాలా లేక 2తో సరిపెట్టాలనే దానిపైన ప్రభుత్వం మల్లగులాలు పడుతున్నదంట. ప్రభుత్వం రిపోర్ట్ ఇది. 4గా విభజిస్తే పాత బస్తీ పరిధి వరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందని అంచనా. స్థానిక పరిస్థితులు, రాజకీయ ఆధిపత్యం కారణంగా ఆ ప్రాంతాన్ని ప్రధాన జనజీవన స్రవంతి నుంచి వినయించాల్సి ఉంటుందని అంటున్నారు. అంటే పాత బస్తీ మొత్తం కలిసి ఒక కార్పొరేషన్ చేస్తారంట. తర్వాత 675 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ ఓవరాల్ లోపల ఉన్న కార్పొరేషన్ విలీనం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసినట్టు ఆల్రెడీ. తర్వాత అందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను కార్పొరేషన్ స్థాయికి పెంచి గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ మున్సిపాలిటీస్ అని కార్పొరేషన్ అయినాయి. వీటిని పాలక మండలి పదవీకాలం ముగిసింది ఆల్రెడీ. ముగియడంతోన ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ పెట్టాలంటే ఏం ఎలక్షన్ పెట్టాలి? జీహెచ్ఎంసీకి సపరేట్ పెట్టాలన్నా, మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్ పెట్టాలన్నా, కొన్ని విలేజెస్ని కూడా కలిపేసింది ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్స్లో. కాబట్టి అది ఎక్కడ క్లారిటీ లేకుండా పోయింది. 2 చేయాలన్నా 4 చేయాలన్నా అనే దగ్గర ప్రభుత్వం ఆగిపోయింది. యాక్చువల్గా ఓవరాల్ లోపల 4 గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే సౌత్ను పూర్తిగా మర్చిపోవలసి ఉంటుందనే అభిప్రాయం ఉందంట. అక్కడ పరిపాలన ఒక పార్టీ వర్గం చేతిలోకి వెళ్తుంది. ఓల్డ్ సిటీ అంతా సపరేట్ చేస్తే అదంతా పోతుందని. ఫలితంగా నగరానికి ఒక సమస్యగా పరిగణించే ప్రమాదం ఉందని పట్టణ ప్రణాళిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాంతి భద్రతలు చేయి దాటే అంశాన్ని కూడా మర్చిపోవద్దు. అయితే 4 కార్పొరేషన్లో వేరువేరు పార్టీలు గెలుపొందితే ముఖ్యమంత్రి, మంత్రులకు తలనొప్పులు ఉంటాయి. సౌత్లో ఎవరేం చేసినా, ఎంత పోరాడినా ఒక వర్గం పార్టీ నిరంతరం గెలుస్తూనే ఉంటుంది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపొందే సూచనలు మచ్చు కూడా ఉండవు. ఇక 3 గ్రేటర్ కార్పొరేషన్లో 3 గెలిస్తే అధికారంలో ఉన్న వాళ్ళ 3 గ్రేటర్ కార్పొరేషన్లో 3 గెలిస్తే ఇక ఆ 3లో ఒకటే పార్టీ గెలిస్తేనేమో ఇబ్బంది లేదు. కానీ 3 వేరువేరుగా గెలిస్తే నిరంతరం రాజకీయంగా సవాలు ప్రతి సవాలు ఉంటాయని చర్చ. ఫలితంగా నగర అభివృద్ధిపై ప్రభావం ఉంటుంది. 2గా విభజిస్తే పర్వాలేదని, పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని పట్టణ నిపుణులు అంటున్నారంట. మహానగరాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే ముందు దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లోని గ్రేటర్ కార్పొరేషన్ అధ్యయనం చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం నిపుణులతో అధ్యయన కమిటీ చేసి నివేదిక తయారు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒక్క మున్సిపాలిటీ కాకుండా పోలీసు, రెవెన్యూ, నీటి సరఫరా, మురుగునీటి పారుదలపై అధ్యయనం చేయిస్తే శాస్త్రీయమైన పురోగతికి పునాదులు చేసిన వారు అవుతారని చెప్తున్నారు. యాక్చువల్గా ఇదంతా ఈ గోలంతా ఏం తెలుసా? వీళ్ళకి కలిపితే ఏంది, కలపపోతే ఏంది,
ఎందుకంటే ఉన్న జిహెచ్ఎంసీనే మెయింటైన్ చేయలేకపోతున్నారు. అసలు ఎక్కడెక్కడ చెత్త, నీళ్లు, మురికి నీళ్లు, అసలు డ్రైనేజీ వాడితే మన దగ్గరనే కాదు, బంజారా హిల్స్లో డ్రైనేజీ వారినా పారాల్సిందే, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఆల్రెడీ పదవి కాలం అయిపోయింది కదా, ఇప్పుడు కూడా డ్రైనేజీ పడితే పట్టించుకోలేరు. కనీసం గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఉంటే అక్కడ పారిశుద్ధ కార్మికులు ఉంటారు, పని చేసుకుంటారు. అందుకే ఆ గ్రామాల ప్రజలు వచ్చి మున్సిపల్ కార్పొరేషన్లో చేరాలంటే ఒప్పుకోరు. వద్దు నాయన, మాకు అంత పెద్దది వద్దు, మాకు చాలంటారు. ఇక ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్స్ పెట్టిన తర్వాత ఎలక్షన్స్ కనుక పెడతలేరు కదా మున్సిపల్ కార్పొరేషన్స్లో, పెట్టకపోతే మొత్తం పెంట అయిపోతాయి, ఎవ్వరూ పట్టించుకోరు. స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తుంది. యాక్చువల్గా ప్రభుత్వం ఎందుకు ఈ ప్రతిపాదన ముందర పెట్టుకున్నదంటే డబ్బుల కోసం ముందర పెట్టుకున్నది. జిహెచ్ఎంసీలో ఇన్కమ్ లేదు, ఓన్లీ సేల్స్ ట్యాక్స్లు, తర్వాత నిన్న మొత్తం మళ్ళీ కొలతలు చేసి మళ్ళీ ఇండ్లకు 3-4 ట్యాక్స్లు వేసినారు. ఇండ్లకి ప్రాపర్టీ ట్యాక్స్ వేసినారు. ఆ ప్రాపర్టీ ట్యాక్సులు సేల్స్ ట్యాక్స్ తప్ప గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు జిహెచ్ఎంసీకి. జిహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం నష్టాలనే ఉంటుంది. గవర్నమెంట్ ఎన్ని పైసలు ఇచ్చినా నష్టాలనే ఉంటుంది. ఈవెన్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి జిహెచ్ఎంసీ. ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటంటే, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఫండ్ బాగా వస్తుంది. ఎందుకంటే కొత్తగా ఖాళీ ప్లాట్స్ ఉంటాయి, అక్కడ అపార్ట్మెంట్లు కడుతుంటారు, డబ్బులు వస్తాయి గవర్నమెంట్కి, రిజిస్ట్రేషన్స్ బాగా ఉంటాయి, రెవెన్యూ బాగుంటుంది. కాబట్టి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలని. యాక్చువల్గా ఇప్పుడు కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే బడంగపేట మున్సిపాలిటీస్ నుంచి కొన్ని డబ్బులు, ఇంకొక మున్సిపాలిటీస్ నుంచి కొన్ని డబ్బులు జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, జిహెచ్ఎంసీలో డబ్బులు లేక. నిజానికి ఆ మున్సిపల్ కార్పొరేషన్స్లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు లేని కాలనీలు ఉన్నాయి, డ్రైనేజీ లేని కాలనీలు ఉన్నాయి. అట్లా చాలా వ్యవస్థంగా ఉన్నాయి అక్కడ మొత్తం. ఆ మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చిన డబ్బులు జిహెచ్ఎంసీకి టర్న్ చేయడంతో అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ముక్కలు చేసి చెక్కలు చేసి అసలు ఈ ఇన్కమ్ లేని జిహెచ్ఎంసీని మనిషి మీద రుద్దాలని, మిగతా మనుషుల మీద, ఈ శివారు ప్రాంతాల్లో ప్రశాంతంగా బతుకుతున్న కాలనీల మీద అక్కడ మీద వాళ్ళని ఎత్తిన వేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే పక్క మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చే డబ్బుల కోసం ఆశపడే జిహెచ్ఎంసీని ఈ ముక్కలు చేయాలి. లేకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏముంది? అసలు ఈ జిహెచ్ఎంసీనే మెయింటైన్ చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. పెద్దగా అయిన తర్వాత ఎవరు మెయింటైన్ చేస్తారు? 4 ముక్కలు చేస్తారంట. ఇందాక నేను చెప్పలే, 4 ముక్కలు చేస్తే 4 ముక్కల్లో 4 పార్టీలు గెలిస్తే గోల్. ఎవరు పట్టించుకోరు, ఎవరు పనిచేయరు. రాష్ట్రంలో పరిపాలన ఢిల్లీలాగా అవుతుంది. ఢిల్లీలో సెంట్రల్లో బీజేపీ ఉంటుంది, ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ ఉంది, వేరే పార్టీ ఉంటుంది. ఆ ఢిల్లీలో ఏంటి అధికారం ఎవరి చేతిలోనే ఉంటుంది, అట్లా అయిపోతుంది. ఇక్కడ తెలంగాణలో ఎందుకంటే హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్, 80% ఇన్కమ్ మొత్తం హైదరాబాద్ నుంచి జనరేట్ అవుతుంది. హైదరాబాదు పరిసరాల నుంచే మొత్తం రకరకాల కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనరేట్ అవుతుంది. కానీ ఇప్పుడు దాన్ని మొత్తం చిల్లంపొల్లం చేస్తే తెలంగాణ అంటే హైదరాబాద్ తర్వాతనే ఏదైనా కూడా అట్లాంటి హైదరాబాదే మొత్తం ముక్కలు అయిపోతే తెలంగాణ ఐడెంటిటీ ఏమైంది అనే ఒక సమస్య కూడా అందరి ముందర ఉన్నది. తెలంగాణ ఐడెంటిటీ, హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్. ఎక్కడ పోయినా హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ అంటారు. పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ముక్కలు అయిపోయి ఎక్కడెక్కడ అయిపోయినాక సౌత్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ ఏమేమి పేర్లు పెడతారో ఆ పేర్లు పెడతారో, లేకపోతే ఇందిరాగాంధీ పేరు ఒకరికి, రాజీవ్ గాంధీ పేరు ఒక భాగానికి, రాహుల్ గాంధీ పేరు ఒక విభాగానికి, రాజీవ్ గాంధీ విభాగానికి, సోనియా గాంధీ విభాగానికి పెట్టిర్రు అనుకో, ఇక హైదరాబాద్ ఉండదు అప్పుడు తెలంగాణలో. ఏడున్నావు అంటే నేను ఇందిరాగాంధీ టౌన్లో ఉన్నా, రాజీవ్ గాంధీ టౌన్లో ఉన్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితులు రాకుండా అంటే ఉన్నట్టుండి దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. బట్ గవర్నమెంట్ మాత్రం ఎందుకో తర్జన భర్జన డబ్బుల కోసమని దాన్ని ముక్కలు బ్రెడ్ను కోసినట్టు, బిస్కెట్ కోసినట్టు గోదామని చూస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్స్ ఏమో అక్కడ ఆపిర్రు. మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ లేవు, కార్పొరేటర్లు అంతా పదవులు అయిపోయినాయి. అక్కడ ఎలక్షన్స్ పెడితే ఇప్పటికే కొత్త కార్పొరేటర్లు వచ్చి 5-6 నెలలు అవుతున్నాయి. అక్కడ ఎలక్షన్ జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఎవరు ఆశావాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడు తెలియదు, ఆశావాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్స్లో, సిటీ సరౌండింగు కార్పొరేషన్స్లో ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఇక ఇది లెక్క తేలేదు. ఎప్పుడో ప్రభుత్వం చిన్న అంశాలను పరిష్కరిస్తలేదు. ఇంత పెద్ద ఇష్యూని ఎప్పుడు ముందర వేసుకుంటుందో, ఎప్పుడు పరిష్కరిస్తుందో, ఎలక్షన్ జరుగుతాయో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగానే స్పెషల్ ఆఫీసర్స్ పాలనలోనే నడిచిపోతుందో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.